ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా? అదే తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. భూలోక వైకుంఠమైన శ్రీరంగం ఆలయం గురించి 99% మందికి తెలియని రహస్య విషయాలు తెలుసుకుందాం రండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మీరు వస్తున్నట్లయితే ఉదయం 4 గంటల వరకు ఆలయానికి చేరుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెల్లని గుర్రము, నల్లని ఆవు, ఏనుగు 3 దర్శించుకున్న తర్వాతే సామాన్య భక్తులకు దర్శనమిస్తారు. 150 ఎకరాల విస్తీర్ణము, 7 ప్రహరీలు, 21 గోపురాలతో ఇది భారతదేశంలోని అతిపెద్ద క్రియాశీలక హిందూ దేవాలయం. కావేరీ నది చీలికతో ఏర్పడిన ఒక దీవిలో ఈ ఆలయం అయితే ఉంది. ఆలయం లోపల శ్రీ రామానుజాచార్యుల వారి అసలు శరీరం ఉంది. దాదాపు 900 ఏళ్ళు దాటినా ఎలాంటి కెమికల్స్ వాడకుండా పచ్చకర్పూరము, కుంకుమ పువ్వుతో ఆ దేహాన్ని ఇప్పటి వరకు అలాగే కాపాడుతున్నారు. ఈ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకోవాలనుకున్నట్లయితే ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ క్యూ లైన్లో ఉన్నట్లయితే ఉదయం 6 గంటలకు మనకు స్వామివారి దివ్య దర్శనం దొరకడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కొట్టండి. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆలయాన్ని దర్శనానికి వస్తున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ డ్రైవ్ విత్ మారుతిని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.